9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వీధి వీధి వాడవాడలా వెలిసిన వినాయకుడు ఇవాళ చివరి పూజలు అందుకోనున్నాడు. నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై విద్యుత్ దీపాలు, బారికేడ్లు, భారీ క్రెయిన్లు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సెలవు దినం కావడంతో నిన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా పోటెత్తారు. నేడు నిమజ్జనానికి ఏర్పాట్లు, వెల్డింగ్ పనులు చేయాల్సి ఉండడంతో భక్తులు దర్శనానికి అనుమతి లేనట్లుగా చెప్పారు. అయితే ఉదయం 6:30 గంటలకు చివరి పూజలు ముగిశాయి. మధ్యాహ్నం 1:30కు నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులంతా కూడా సమన్వయంతో పనిచేసి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం శోభాయాత్రల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపనున్నట్లుగా టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 30 నుంచి 15 బస్సులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది. రైట్, నిమజ్జనోత్సవానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి సుజాత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఖైరతాబాద్ గణేశుడు అంటే అందరికీ ఎంతో ఇష్టం, దర్శనం చేసుకోవడం కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో నిమజ్జనానికి కూడా అంతే హడావుడి కనిపిస్తూ ఉంటుంది, సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. సో రేపు నిమజ్జనం కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించేందుకు ప్రతి ఏటా కూడా లక్షల్లో భక్తులు వస్తారు. ఈసారి 25 లక్షలకు పైగానే భక్తులైతే గణనాథుని దర్శించుకున్నారు. అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా గతం కంటే ఎక్కువగా ఈసారి ఏర్పాట్లు చేశారు. ముందుగానే భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతమంది వస్తారు అని ఒక అంచనా ప్రకారమే ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అటు అధికారులు, అదేవిధంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగానే అటు మంత్రుల సమీక్ష సమావేశమయ్యి అందరూ ఈ రాబోయే గణనాథుని ఉత్సవాలకు సంబంధించి ముందస్తుగానే ఒక ప్లానింగ్ ప్రకారమే భద్రతా చర్యలను అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతంలో కూడా దాదాపు 4000 నుంచి 5000 మంది పోలీసు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు శానిటేషన్ కి సంబంధించినటువంటి 10,000 మందికి పైగానే ఇక్కడైతే మాత్రం నియమించారు. మరోవైపు గణనాథునికి సంబంధించి 9 రోజుల పాటు దర్శనం ఇచ్చినటువంటి గణనాథుడు నిన్నటి నుంచి అయితే దర్శనాన్ని ఆపేశారు. వచ్చే భక్తులకి ఈ రోజు సాయంత్రం 11 గంటల ప్రాంతంలో కలశ పూజ చేస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ గణనాథుని పెట్టడం. ఈసారి 75 సంవత్సరాలు కావడంతో 70 అడుగుల గణనాథుని అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం అంటే శోభాయాత్రకి సంబంధించి ఇప్పటికే గణనాథునికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నెలల నుంచి అంటే దాదాపు 2 నెలల నుంచి అటు కర్రలు కావచ్చు, అదేవిధంగా గణనాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటైనటువంటి గణనాథునికి సంబంధించే రోజు నిమజ్జన కార్యక్రమంలో రేపు జరగబోయేటువంటి అంటే శోభాయాత్రకి సంబంధించి ముందస్తుగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలతో పాటు దండలు, అదేవిధంగా కింద వెల్డింగ్ ఏదంతో ఉంటుందో ఆ వెల్డింగ్ ని పూర్తిగా మొత్తాన్ని తీసివేస్తారు. తీసివేసిన తర్వాత టస్కర్ ఏదైతే ఉంటుందో ఆ టస్కర్ ని తీసుకువచ్చి టస్కర్ ని కూడా పూలతో అలంకరిస్తారు. ఎందుకంటే ఆ టస్కర్ మీద గణనాథుడు శోభాయాత్ర పోతుంటే ఎంతో మంది లక్షలాది మంది భక్తులు ఆ గణనాథుని చూడడానికి క్యూ లైన్లు కడతారు, కిక్కిరిసిపోతాయి.
అన్ని రాష్ట్రాల నుంచి అయితే మాత్రము ఈ ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఈ ఏటా భక్తుల సంఖ్య అనేది పెరిగింది. అయితే సాయంత్రం 11 గంటలకి అయితే మాత్రము గణనాథునికి చివరి పూజ ఉంటుంది. అటు రేపు మంగళవారం కావడంతో గణనాథుడు అయితే మాత్రము ఈ రోజు పూజలు అందుకున్న తర్వాత 12 తర్వాత అటు 11 గంటలకి కలశ పూజ జరిగిన తర్వాత టస్కర్ మీద గణనాథుని ఉంచుతారు. ఆ తర్వాత రేపు ఉదయం 6:30 గంటల ప్రాంతానికి అయితే మాత్రం శోభయాత్రని స్టార్ట్ చేస్తారు. 2 గంటల లోపే ఈ శోభయాత్ర అయిపోయి గణేష్ ని నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే అటు పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తుని అంతా ఏర్పాటు చేశారు. 4 వైపులా బారికేట్లను, ఎందుకంటే ఈ రోజు దర్శనం లేదు కాబట్టి అటు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు ఖైరతాబాద్, లక్డీ కపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ ఫుల్ గా ఉంది. ఎందుకంటే నిన్న 9వ రోజు కావడంతో నిన్నటి నుంచి వస్తున్నటువంటి గణనాథులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా రోడ్డు మీద ఒక కోలాహలంగా పండగ వాతావరణంగా ఉంది. అటు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా అటు గణనాథులతో కికిరిసిపోవడం ఒకవైపు, మరోవైపు భక్తులతో కూడా కిటకిటలాడుతుంది. మరోవైపు కోలాహల వాతావరణం. ఎప్పుడు ట్యాంక్ బండ్ అంటే సాధారణ రోజుల్లోనే ఎక్కువగా ఉంటారు ట్యాంక్ బండ్ ని చూడడానికి. ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు ఉండడం వల్ల భక్తులంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈ ఖైరతాబాద్ గణనాథుడు అయితే దాదాపు 2 కిలోమీటర్ల వరకు శోభయాత్ర ద్వారా అందరినీ అటు దర్శనమిస్తారు. అయితే ఆ తర్వాత ఏదైతే ఇక్కడ కలశ పూజ జరుగుతుందో ఆ తర్వాత ట్రాలీ పైకి ఖైరతాబాద్ గణేష్ ని ఎక్కిస్తారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. మరోవైపు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణ రూపంలో దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ గణేష్ ని 25 లక్షల పైగానే భక్తులు దర్శించుకున్నట్లుగా చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రతి ఏటా ఉంటుంది. ఈ ఏటా కూడా హుస్సేన్ సాగర్ లో ఈ గణేష్ నిమజ్జనం అనేది ఉంటుంది. మొత్తం 2.5 కిలోమీటర్ల వరకు అయితే మాత్రము ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర జరుగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరేట్, ఎన్టీఆర్ మార్గం వరకు కొనసాగుతుంది శోభయాత్ర. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేష్ అనగానే శోభయాత్రకి భక్తులైతే మాత్రం వస్తూ ఉంటారు. ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి ఈ గణనాథుని దర్శించుకోవడానికి ఖైరతాబాద్ ఒక ప్రత్యేకించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. కాబట్టి ఈసారి సప్తముఖ గణనాథుని దర్శించుకోవడానికి అయితే మాత్రం ఇంకా బారులు తీరుతున్నారు. నిన్నటితోనే దర్శనం ఆపేశామని చెప్పినప్పటికీ కూడా గణనాథుని దూరం నుంచి దర్శించుకోనైనా సరే ఆ భాగ్యం కలగాలి అని చెప్పేసి భక్తులైతే మాత్రం బార్కెట్స్ అవతల్లో ఉండే ఇటు గణనాథుని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము శోభయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పేసి భక్తులంతా 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ అపురూపమైన ఘట్టం మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఈ సంవత్సరానికి వచ్చేటువంటి ఈ అపురూప ఘట్టం ఏదైతే ఉందో అది చూడాలి అన్న భక్తులు ఎంతో ఎదురు చూస్తున్నారు. అటు పోలీసులు అయితే వచ్చే భక్తులకి గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ముందుగానే సిబ్బందిని ఏర్పాటు చేశాము. సిబ్బందితో పాటు అటు ఎక్కడికెక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కమిటీకి సంబంధించి 9 రోజుల పాటు అటు వాలంటీర్స్ ని ఏర్పాటు చేయడము, వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా దర్శనాలకి వాళ్ళు కూడా దగ్గరుండి అటు వాలంటీర్స్ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, బారికేడ్ల అవతల నుంచే గణనాథుని దర్శించుకోవడానికి అయితే మాత్రం భక్తులు అక్కడి నుంచే దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు దర్శనం లేదని తెలిసినప్పటికీ కూడా కనీసం గణనాథుని యొక్క ఆశీస్సులు పొందాలి, గణనాథుని దర్శించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచే దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బారికేడ్స్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్రలు కావచ్చు, అదేవిధంగా వెల్లింగ్ కావచ్చు, గణనాథుని దగ్గర ఉన్నటువంటి అంతా సెట్టింగ్ ని తీసేస్తారు. కాబట్టి అవి వచ్చే భక్తుల మీద పడొద్దు అని చెప్పేసి ఒక రోజు ముందుగానే అటైతే దర్శనాలని ఆపేస్తారు. ప్రతి ఏటా ఈసారి కూడా దర్శనాన్ని అయితే మాత్రం ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూస్తున్నాం కదా, టస్కర్ ఏదైతే ఉందో ఆ టస్కర్ ని కూడా అందరి కళ్ళని ఆకర్షించే విధంగా అందరూ టస్కర్ వైపే ఒక 70 అడుగుల గణనాథుని టస్కర్ మీద తీసుకువెళ్తుంటే ఆ 2 కళ్ళు సరిపోవు అని అంటూ భక్తులైతే మాత్రము ఎప్పుడు శోభయాత్ర స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు దర్శనం ఎలా జరిగింది ఏంటి, ఈసారి ఏం కోరుకున్నారు గణనాథుని అని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి?
మేము రంగారెడ్డి నుంచి. ఎలా అనిపిస్తుంది ఈసారి? చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాం మేము. ఏం కోరుకున్నారు గణనాథుని? అందరూ బాగుండాలని కోరుకుంటాం. పిల్లలు అందరూ చదువులు బాగుండాలి. గణేశుడు అంటే చదువులు కదా పిల్లలకి. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి. ఇంకా ముందుకు ఇంకా మంచిగా చాలా కొనసాగాలని కూడా దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అంటే చాలా మంది అటు బాలరాముడు అయోధ్య వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వెళ్ళారా అయోధ్య? లేదు మేడం, ఇక్కడ బాలరాముడిని చూసాం మేడం. ఇదే ఫస్ట్ టైం మేడం. చాలా సంతోషంగా ఉంది మాకు చూడడానికి. పిల్లల్ని తీసుకొని రావడం, వన్ డే మాకు లీవ్ దొరకడం, దేవుడు మంచిగా లాస్ట్ రోజు మాకు దర్శనం ఇవ్వడం చాలా బాగుంది మేడం. బాలరాముడిని చూసారా? చూసాను, చాలా బాగుంది. ధన్యం అయిపోయింది. అక్కడికి పోలేం కదా, ఎప్పుడో పోతాం అక్కడ కూడా, కానీ ఇక్కడ చూసే వరకు చాలా బాగుంది. ఇక్కడ నుంచి వచ్చావు? దిల్చిన కొత్తపేట సైడ్. ఎలా అనిపిస్తుంది సార్ గణనాథుడు? బాగుంది. ఏం కోరుకున్నావు? నాకు మార్క్స్ ఎక్కువ రావాలి, ఎందుకంటే 95 వచ్చినాయి. ఆ 5 మార్క్స్ ఎక్కడికో పోయినాయి అని మమ్మల్ని ఇస్తుంది. అందుకోసం 5 మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా పోలీసులు అంతా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? నీ ఫ్రెండ్స్ తో వచ్చావా, ఫ్యామిలీతో వచ్చావా? ఫ్యామిలీ అంటే మా మామ వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చావు? సిఆర్పిఎఫ్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎవరితో వచ్చావు? పేరెంట్స్తో. పేరెంట్స్తో వచ్చావా? ఈసారి మీ దగ్గర గణేష్ని పెట్టారా? పెట్టినాం. ఎలా చేస్తారు ఫెస్టివల్ ప్రతిసారి? ధూమ్ధామ్ చేస్తారా? ఇక్కడ మరి ధూమ్ధామ్ చేస్తారా రేపు ఇక్కడ? చాలా చాలా. అయితే చూస్తున్నాం కదా పిల్లలు కూడా ఇక్కడ గణనాథుని బాలరాముని ఏర్పాటు చేశారు. ఆ బాలరాముని దర్శించుకున్న తర్వాత జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే అయోధ్య వెళ్ళలేని వాళ్ళు చాలా మంది బాలరాముని అయితే మాత్రం దర్శించుకోవడానికి వస్తున్నాము అని చెప్తున్నారు. అయితే మొత్తానికైతే మాత్రం చూస్తున్నాం కదా, ఇప్పుడిప్పుడే ఇక్కడంతా కూడా క్లియర్ చేస్తున్నారు బార్కెట్స్ ని కావచ్చు వాటన్నిటిని. ఎందుకంటే ఇక దర్శనం ఆపేశారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఇటు గణనాథునికి సంబంధించినటువంటి అన్నిటిని తొలగించిన తర్వాత సాయంత్రం కలశ పూజ జరిగిన తర్వాత అటు టస్కర్ మీదకి తీసుకువస్తారు. ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు ఎంతో గణనాథుని దర్శనం కోసం ఎంతో మంది అయితే భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి జరగబోయేటువంటి ఈ శోభాయాత్రకి సంబంధించి గతం కంటే భిన్నంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కంటే ఈసారి ఎక్కువగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము ఇటు వర్కర్స్ కావచ్చు, శానిటేషన్ కి సంబంధించినటువంటి వర్కర్స్ కూడా 11 రోజుల పాటు వాళ్ళ సేవలను అయితే ఇక్కడికి అందించారు. మరోవైపు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పోలీసులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం 11 రోజుల పాటు ఇక్కడే ఉండి వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, ఒక్కొక్క సెట్ లో ఒక్కొక్క విధంగా దేవుళ్ళు అయితే మాత్రము దర్శనమిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం అని చెప్పేసి, అదే విధంగా ఆ గణనాథునికి సంబంధించినటువంటి సర్పంతో దర్శనమిస్తున్నారు. సప్తముఖ ఆ గణనాథుడిగా పిలుస్తారు. ఎక్కడా లేని విధంగా అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు గణనాథుడిని, ఖైరతాబాద్ గణనాథుని అనగానే గణపతి పండుగ ఎప్పుడు వస్తుంది, గణనాథుని ఎప్పుడు దర్శించుకోవాలన్నట్లుగా చూస్తారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కూడా గణనాథుని కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా అప్పుడే ఈ పండుగ అయిపోయిందా, 11 రోజులు అయిపోయాయా, గణనాథుని నిమజ్జనానికి వేళ అయ్యిందా అని చెప్పేసి భక్తులైతే మాత్రము కొంతమంది అలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే 11 రోజుల పాటు ఏ గల్లీ చూసినా కదా వివిధ రకాల గణనాథులతో మన అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఆ ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ ప్రత్యేక పూజల్లో చాలా మంది పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి ఉదయం అటు పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వీళ్ళంతా వచ్చి గణనాథుని దర్శించుకున్నారు. అంటే ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లు చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు జరిగేటువంటి శోభయాత్రకి సంబంధించి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. రేపు 11వ రోజు అంటే 9 రోజుల పాటు గణనాథుల 9వ రోజు ఎక్కువగా గణనాథుల నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు కూడా నిన్న దూర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నటువంటి శోభయాత్ర ద్వారా గణనాథులు అనేది ఇంకా అటు
గంగవొడికి చేరలేదు. అటు ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలంతా కూడా గణనాథులు ఇంకా జై బోలో గణేష్ మహారాజ్ అంటూ మొత్తం స్లోగన్స్ ఇస్తూ వాళ్ళు స్మరించుకుంటూ గణనాథుని అయితే మాత్రము ఒక కోలాహలం పండగ వాతావరణంతో నిమజ్జనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గణనాథుని చూడడానికి ముందుగానే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథుల్ని నిమజ్జనం చేసిన తర్వాత 11వ రోజు అంటే రేపు మంగళవారం కావడంతోనే ఈ రోజు అయితే మాత్రము గణనాథునికి సంబంధించినటువంటి ప్రత్యేక కలశ పూజ ఇవన్నీ చేసిన తర్వాత సాయంత్రం అంటే 11 గంటల లోపే అటు పూజా కార్యక్రమాలన్నిటినీ కూడా ముగిస్తారు. ఈ రోజు సోమవారం అవడంతో ఈ రోజు 10 రోజులు అయినప్పటికీ కూడా చేస్తారు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.